శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం ఆషాఢ మాసం, ఇది 19/7/2019 తేదీ శుక్రవారం. నేటి పంచాంగంలో ఈరోజు బహుళ విద్య ఉదయం 6:54 వరకు ఉంది. ధనిష్ట రాత్రి 4:25 వరకు, ఆయుష్మాన్ రాత్రి 5:19 వరకు, గరజి ఉదయం 6:54 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 6:04 లగాయితూ 7:51 వరకు కూడా కొనసాగుతుంది. అమృతకాలం మధ్యాహ్నం 4:48 లగాయితూ 6:35 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:18 లగాయితూ 9:10 వరకు ఉంది. పునః మళ్ళీ దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 లగాయితూ 1:28 వరకు ఉంది. మరి ఈరోజు వాతావరణం వేడి గాలి వీచేటువంటి అవకాశం సంభవిస్తుంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి పునర్వసు 4వ పాదంలోను, చంద్రుడు కుంభరాశిలో మధ్యాహ్నం 2:53 ప్రవేశించి సంచరిస్తూ ఉంటాడు. కుజుడు ఆశ్లేష మొదటి పాదంలోను, బుధుడు పుష్యమి మొదటి పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 2వ పాదంలోను, శుక్రుడు పునర్వసు 2వ పాదంలోను, శని పూర్వాషాఢ 3వ పాదంలోను, రాహు పునర్వసు మొదటి పాదంలోను, కేతు పూర్వాషాఢ 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలని చూసినట్టయితే ఈరోజు 19వ తేదీ శుక్రవారం తదియ ధనిష్ట అన్నప్రాశన చేసుకునే నిమిత్తం కన్యా లగ్నంలో ఉదయం 10:48 ప్రయాణ క్రయ విక్రయాలకి తులా లగ్నంలో మధ్యాహ్నం 1:38 వృశ్చిక లగ్నంలో మధ్యాహ్నం 2:35 కుంభలగ్నంలో రాత్రి 9:35 మేష లగ్నంలో రాత్రి 12:43 వృషభ లగ్నంలో రాత్రి 2:10 కూడా ప్రయాణాది కార్యక్రమాలను నిర్వహించుకునేవారు నిర్వహించుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజంతా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పని కూడా అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణంలో మరి చాలా సక్రమంగా నెరవేరేటువంటి అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడా ఎంతో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మరి మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు రూపకల్పన చేసుకుంటారు. చేసేటువంటి ప్రతి పనులను కూడా మీకు మరి అన్ని వైపుల నుంచి కూడా సహాయ సహకారాలు లభించేటువంటి అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార విషయాల పట్ల ఎక్కువ అవగాహన కల్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన కార్యక్రమాల రూపకల్పనకి ఎక్కువ అవకాశం ఇస్తారు. నూతన ఉద్యోగ లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకి మరి ఈరోజు ఎంతో అత్యద్భుతమైనటువంటి మంచి కాలంగా పరిణమించవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగపరమైనటువంటి మరి సమస్యలు ఈరోజు తీరేటువంటి అవకాశం గోచరిస్తోంది. అలాగే నూతన వ్యాపార అభివృద్ధికి చేసుకునేటువంటి నిర్ణయాల పట్ల కూడా మరి ఈరోజు అనుకూలమైన శుభ నిర్ణయాలు మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ పదవి యోగం కూడా లభించేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా ధన యోగం సిద్ధించేటువంటి యోగం గోచరిస్తోంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అన్ని విషయాలను కూడా మీకు బంధుమిత్రుల సహకారం లభించడంతో ఈరోజు అంతా కూడా ఉత్సాహభరితమైన వాతావరణంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలం. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులకు కానీ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా ఉత్సాహం మరి వెన్నంటి ఉంటుంది. మీకు అన్నింటా కూడా అభివృద్ధి పదం వైపు నడుస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మరి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదం వైపు నడిచేటువంటి అవకాశం ఉంది. మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని రకాల పనులు పూర్తయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది.
ఈ రోజంతా కూడా ఉత్సాహభరితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు. శారీరక శ్రమ ఒత్తిడి తగ్గుతుంది. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. ధనయోగం సిద్ధిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. అన్నింటా కూడా మీకు అత్యద్భుతమైన మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు మరి అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న యోగం, ధన లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. నూతన ప్రయాణాలకు సంబంధించినటువంటి మీరు చేసుకునేటువంటి ఏర్పాట్లన్నీ కూడా మరి అనుకున్న సమయానికి నెరవేరడంతో మీకు ఎంతో అత్యద్భుతమైన మంచి కాలంగా పరిణమించేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలం. ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి ఈ రోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి నిరాసక్తత, నిర్లిప్తత మరి గోచరిస్తోంది. అన్నింటా కూడా వాయిదా వేయాలనేటువంటి మీ యొక్క మానసిక పరిస్థితి కొన్ని ఇబ్బందులు గురి కావచ్చు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేయడంలో మరి మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం మందగమనంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. వైద్యశాల దర్శనం, ఔషధ సేవనం తప్పనిసరి కావచ్చు. మనోధైర్యం తగ్గుతుంది. శారీరక శ్రమ ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీరు ఎంతో సంయమనంతో మరి ఈరోజంతా కూడా మరి వేచి ఉండి మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీ యొక్క భాగస్వామి పక్షాలతో మీరు చేసేటువంటి చర్చలన్నీ కూడా ఈరోజు మరి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. భార్య లేదా భర్త పట్ల విధేయత కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మరి ఈ రోజంతా కూడా కుటుంబ వాతావరణంలోనే ఎక్కువ కాలక్షేపం చేస్తూ మరి భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి మరి ఈ రోజంతా కూడా సినిమాలు, షికార్లు వంటి కార్యక్రమాలతో చాలా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం గోచరిస్తోంది. మీ యొక్క కుటుంబ భాగస్వామి పక్షాలు కూడా మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రుల యొక్క సహకారం పూర్తిగా లభిస్తుంది. అభివృద్ధి పదం వైపు నడిచేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు కూడా ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది. శత్రుభయం పొంచి ఉంది. శత్రుబాధ పెరుగుతుంది. మిత్రులంతా కూడా మరి మీకు శత్రువుల్లా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా వాటిలన్నింటినీ కూడా అధిగమించి మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ధైర్య సాహసాలతో మీరు కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలు మరి హఠాత్తుగా తీసుకోవడంతో మరి బంధుమిత్ర వర్గాలు మీకు అనుకూలంగా మారడంతో మీ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా ఈరోజు కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. అనుకూలమైనటువంటి సమయానికి మరి మీకు కావాల్సిన ధన సహాయం లభించడంతో మరి ఈరోజంతా కూడా ఎంతో శుభాశుభ మిశ్రమ ఫలితాలతో పాటు ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. నూతన వస్తు సేకరణ హఠాత్తుగా చేసుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులకి ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వంటి వారికి కూడా ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వ్యక్తులకి మరి ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు గోచరించేటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్నింటా కూడా అనుకూలమైన వాతావరణంలో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. అప్రయత్నంగా కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు. మానసిక ఆనందాన్ని పెంపొందించుకుంటారు. అభివృద్ధి పదం వైపు నడవడానికి మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది.
మరి ఎక్కువగా సంతానానికి సంబంధించిన కార్యక్రమాల రూపకల్పనలో ఎక్కువగా మీరు పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంది. విద్యా సంబంధమైనటువంటి వ్యవహారాలు, విద్యా సంస్థల వంటి వాటిని సందర్శించి మీ యొక్క కార్యక్రమాల నిర్వహణకి మీరు అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొనసాగుతున్నాయి. ఈరోజు గృహ వాతావరణంలో నూతన కార్యక్రమాల నిర్వహణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వాహన మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ప్రాధాన్యతనిస్తారు. ఈరోజు మాతృ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిగారి ఆస్తిపాస్తుల విషయాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. తల్లిగారి పట్ల ప్రేమ, వాత్సల్యం చూపించిన అవకాశం ఉంది. ముఖ్యంగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల పట్ల మరి మీరు డొనేషన్స్ ఇవ్వడం, అన్నదాన కార్యక్రమాలకి డొనేషన్స్ ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా ఈరోజు చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు కొనసాగేటువంటి అవకాశం లభిస్తుంది. సాధారణ విద్యా, ఉద్యోగ కార్యక్రమాలు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా చేసేటువంటి ప్రతి పనులను కూడా చాలా అనుకూలమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పని పట్ల నిబద్ధత, నిజాయితీ కొనసాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు. అన్నింటా కూడా అభివృద్ధి పదం వైపు నడిచేటువంటి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా బాబాలు, స్వామీజీలు వంటి వారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శన చేసేటువంటి అవకాశం ఉంది. అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడంలో మరి మీకు మీరే సాటిగా మరి మీరు నిరూపించుకునేటువంటి అవకాశం కూడా ఈరోజు లభించేటువంటి అవకాశం లభిస్తుంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీ యొక్క కార్యక్రమాల రూపకల్పనలో ఎంతో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మీ కార్యక్రమాలని రూపుదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వ్యక్తులకి ఈరోజు ఎంతో అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా నిబద్ధత, నిజాయితీ కొనసాగుతుంది. అనుకూలమైన నిర్ణయాలతో ఈరోజు మీ కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ధనయోగం సిద్ధిస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత నిర్లిప్తత కొనసాగుతున్నప్పటికీ కూడా మరి ఈరోజు ఎంతో కొంత మీకు అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణం కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. అన్నింటా కూడా మీకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి ఈ రోజంతా కూడా అనుకూలమైన శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రోజంతా కూడా మీరు చేయాల్సిన ప్రతి పనులను కూడా మరి ఎంతో నిజాయితీగా చాలా చక్కగా వ్యవహరించగలుగుతారు. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. అన్నింటా కూడా విజయాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు చేసే ప్రతి కార్యక్రమంలోనూ కూడా మీకు అత్యుత్తమైన మంచి శుభ ఫలితాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసే మీ కార్యక్రమాల రూపకల్పనలో మరి మీకు బంధుమిత్రాదుల సహకారం పూర్తిగా లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకునేటువంటి మీ ప్రయత్నం కూడా కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా వ్యతిరేకత గోచరిస్తుంది. అన్నింటా కూడా మరి అపజయాల్ని మూటగట్టుకోక తప్పదు. ధనం వ్యయం విపరీతంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీకు వచ్చిన దానికన్నా ఖర్చులు విపరీతంగా ఉండడం వల్ల
ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా మరి మీకు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. మరి ఈరోజు వచ్చిన ధనాదాయానికి కానీ ఈరోజు చేసేటువంటి మీ ఖర్చులు కానీ ఏమాత్రం పొంతన లేకపోవడం వల్ల ఈరోజు అత్యంత రుణభారం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. సరైన సమయానికి తగిన రుణం కూడా లభించకపోవడం వల్ల కూడా సమస్యలను ఎదుర్కోక తప్పదు. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనులను కూడా నిజాయితీ నిబద్ధత పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది. ధనాదాయ మార్గాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. అన్నింటా కూడా ముందంజలో కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా అనుకూలమైన నిర్ణయాల పట్ల మరి మీకు ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో మీ కార్యక్రమాలను కూడా రూపకల్పన చేసుకోగలుగుతారు. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ స్త్రీ పురుషులకు కానీ అనుకూలమైన మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, సుముహూర్త నిర్ణయాల కోసం పెదగాడి వారి భవిష్య పంచాంగాన్ని సేకరించండి.